హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్వర్స్కి స్వాగతం. ఈరోజు మన రివ్యూ ఆపరేషన్ సఫేద్ సాగర్ ది అన్టోల్డ్ స్టోరీ. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ ఇది. ఇంక ఈ సిరీస్లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇంక ఈ సిరీస్ చూసాక నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఈ సిరీస్లో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఇంకా కథ విషయానికి వస్తే 1999లో భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి సమావేశం జరుగుతున్న సమయంలో అప్పుడే పాకిస్తాన్ సైన్యాధిపతి ముషర్రఫ్ రహస్యంగా ఒక కుట్ర పన్నుతాడు. అయితే నవాజ్ షరీఫ్ కూడా తెలియకుండా నియంత్రణ లేక వెంటబడి ఉన్న ఎత్తైన కొండలను పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాది వేషంలో ఆక్రమిస్తారు. దీంతో కలిగిరి యుద్ధం మొదలవుతుంది. మంచుతో కప్పబడిన ఎత్తైన కొండలపై శత్రువులను నేలపై నుంచి తిప్పుకొట్టడం కష్టమవడంతో భారత వాయుసేనకు చెందిన ది గోల్డెన్ యారోస్ దళం రంగంలోకి దిగుతుంది. అలాగే వింగ్ కమాండర్ బిఎస్ ధనవో నేతృత్వంలో స్క్వాడ్రన్ లీడర్ అజయ్ హౌజా, సిద్ధార్థ్ మరియు యో పైలట్స్ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా శత్రువులను ఎలా ఎదుర్కొన్నారు. అయితే ఈ మిషన్లో వారు చేసిన సాహసాలు, ఎదుర్కొన్న సవాళ్ళే ఈ కథ. రివ్యూ కొనసాగించే ముందు ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం కేఎంబి డ్రీమ్వర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్లో ప్లస్ పాయింట్స్: సిరీస్లో ఎలాంటి అతినటన లేదా సినిమాటిక్ పెద్ద డైలాగ్స్ లేకుండా చాలా హుందాగా నటించారు. ముఖ్యంగా స్క్వాడ్రన్ లీడర్ అజయ్ హౌజాగా నటించిన సిద్ధార్థ్ మరియు వింగ్ కమాండర్గా కనిపించిన జమ్మీ షేర్గిల్ తమ అద్భుతమైన నటనతో ప్రాణం పోశారు. అయితే ఇటీవల వస్తున్న సినిమాల్లో అతిగా అరవడం, శత్రువులను కించపరచడం లాంటి కాకుండా చాలా సహజంగా ఆర్మీ అధికారుల వ్యక్తిపరచమైన బాధ్యతలను గౌరవిస్తూ దర్శకుడు దీన్ని తెరకెక్కించారు. ఇంకా విమానం నడిపే గది దృశ్యాలు, యుద్ధ విమాన కదలికలు చాలా సహజంగా ఉన్నాయి. పరిశోధన పని చాలా పక్కాగా చేసి 90s లాంటి వాతావరణాన్ని అలాగే సృష్టించారు. ఈ సిరీస్లో మైనస్ పాయింట్స్: మొదటి కొన్ని ఎపిసోడ్స్ కేవలం పాత్రల పరిచయం, రాజకీయ చర్చలు మరియు గ్రౌండ్ వర్క్ చుట్టూ తిరగడంతో కొంచెం నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. యుద్ధ డ్రామా అయినప్పటికీ సైనికులు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ తీవ్రత ప్రేక్షకులకు పూర్తిగా కంటతడి పెట్టించే స్థాయిలో ఇంకా బలంగా ఉంటే బాగుంటుందని కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. సో ఫైనల్గా ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ సింపుల్గా చెప్పాలంటే, ఇది కేవలం ఒక సాధారణ యుద్ధ సినిమా కాదు. దేశం కోసం ప్రాణాలు వదిలేసిన వాయుసేన యోధులకు అర్పించిన నిజమైన నివ్వాలి. బలమైన భావోద్వేగాలు, అద్భుతమైన పోరాట సన్నివేశాలు ఉన్న ఈ సిరీస్ దేశభక్తి సినిమాలు ఇష్టపడే వారికే కాకుండా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సిరీస్ నా రేటింగ్ వచ్చి 3.5 out of 5. సో ఫ్రెండ్స్, మళ్ళీ సరికొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.